ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆమనం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? మనము ఏ మంచి పని చేసినా తిరిగి మన దగ్గరికి ఒక మంచి అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుందంట. మనం కీడు చేస్తే కీడు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈరోజు ఒక చక్కటి వాగ్దానం విందాం. సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవుడు ఈరోజు మంచి వాగ్దానం ఇస్తాడు. మనము బీదలు మన లొకాలిటీలో ఉంటారు, మన బంధువుల్లో ఉండవచ్చు. వారిని కనికరిస్తే దేవుడు మనకి ప్రత్యుపకారం చేస్తుంట. ఒక కథను నేను విన్నాను. ఒకసారి ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటున్నారు. అటువంటి సమయంలో ఒక చెత్త కుండి దగ్గర ఒక బాబు మరి ఆకలితో అలమటిస్తూ మరి అక్కడే పడిపోయి ఉన్నాడు. ఎండకో మరింటో పడిపోయి ఉన్నాడు. వెంటనే ఆ వ్యక్తి, ఆ మనిషి కారు దిగి ఆ బాబుని రక్షించడానికి పోతుండగా భార్య అంటది, మనకున్న సమస్యలు చాలదా, ఇది ఇంకో గొప్ప సమస్య మనకెందుకు, మన మీదకి వస్తుంది, ఏదైనా వదిలేసేయండి, వాడిని వదిలేసేయండి, మనం మన దారిన వెళ్దాం అంటూ. ఆమె మాటలు చెప్పినా కూడా వినకుండా ఇతను ఆ యొక్క చిన్న బాబుని వెంటనే కొనుపుడుతున్న ఆ బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ ఖర్చంతా చూసుకొని, అంతేకాదు ఆయన చికిత్స ఇవ్వడానికి ఆయన ఎంతగానో తోడ్పడ్డాడు. అంతేకాదు ఆయన కావాల్సిన ఆహారాన్ని కూడా ఇవ్వడానికి ఆయన స్పాన్సర్ చేస్తూ ఉన్నాడు. ఆ బాబు కొంచెం కోలుకున్న తర్వాత, సార్ థ్యాంక్ యూ సార్, నీ మేలు మర్చిపోలేను, నువ్వు నన్ను కాపాడావు అని చెప్తాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి మంచిగా మంచి చదువుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వీరి ఒక బాబు ఒక యాక్సిడెంట్ గురవుతాడు. యవనస్తుడు యాక్సిడెంట్ గురవుతాడు. చావు బ్రతుకుల స్థితిలో ఉన్నాడు. వెంటనే ఆ భార్య హాస్పిటల్కి తీసుకెళ్తూ, ఎవరైనా మంచి డాక్టర్స్ ఉంటే చూడండి, నా బాబుని బతికించాలని ప్రాధేయపడతా ఉంటుంది. అప్పుడు ఇక్కడున్న స్పెషలిస్ట్ డాక్టరు మరి నిపుణుడు, ఆయన చాలా బిజీగా ఉన్నాడు, వేరే ఆపరేషన్స్లో ఉన్నాడు. ఇప్పుడు జరగదు, ఆల్రెడీ హీస్ బిజీ విత్ అన్ ఆపరేషన్ అని చెప్తాడు. అని చెప్పినప్పుడు ఈమె చాలా బాధపడతాడు. కానీ 2 నిమిషాల్లో అతను వచ్చేసి బాబుకి చాలాసేపు, 1 గంటన్నర సేపు ఆపరేషన్ జరుగుతుంది. ఆ 1.5 గంటల సేపు ఆపరేషన్ తర్వాత బయటకు వస్తే ఆమె కాళ్ళ మీద పడి, నీ రుణం తీర్చుకున్నాను డాక్టర్ గారు, ఎందుకంటే మరి మీరు ఎంత బిజీ ఉన్నా మా బాబు కొరకు వచ్చారని చెప్తూ. పక్కనున్న అతను అంటాడు, ఎందుకయ్యా మీరు మరి మా పట్ల ఎందుకు అంత అన్నీ వదులుకొని మా బాబుని ఎందుకు రక్షించడానికి వచ్చారు అని అడిగితే చిరునవ్వు నవ్వుతాడు ఆ డాక్టర్. ఏమంటాడు తెలుసండి, సార్ మీకు గుర్తుందా లేదో, నేను ఒకసారి చెత్త కుప్ప దగ్గర పడి ఉన్నప్పుడు మీరే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి నన్ను చేర్చారు. అప్పటి నుంచి నేను డాక్టర్ చదవాలని ఆశపడ్డాను, అనేకులను బ్రతికించాలని ఆశపడ్డాను. ఇప్పుడు నాకు మీ రుణం ఎలా తీర్చుకోవాలని ఎదురు చూశాను. ఇప్పుడు నాకు అవకాశం దొరికిందని చెప్తా ఉంటాడు. వెంటనే ఆయన చాలా సంతోషిస్తాడు. భార్య కూడా, నువ్వు చేసిన మేలు నిజంగానే మేలుగా మన కొడుకుకే వచ్చింది, బతికించాడని చెప్తారు. నిజమే అండి, మన జీవితంలో కూడా ఎవరికో ఎప్పుడో చేసిన మేలు మనుషులు మర్చిపోతారేమో, కానీ మన ప్రభు మర్చిపోడు. మార్దికాయ చేసిన మేలు రాజు మర్చిపోయాడు, లేక రాజు చుట్టిన వారు చెప్పకుండా మానేశారేమో, కానీ దేవుడు గుర్తు చేసే అంతగా ఆయన ఒక మేలును ఆ యొక్క జ్ఞాపకార్థ పుస్తకంలో రాశాడు. ఈరోజు నీవు కూడా నువ్వు చేసే ప్రతి మేలు ఒక దినం నీ పిల్లలకి రాబోతుంది, లేక నీవు అవస్థలో ఉన్నప్పుడు రాబోతుంది. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈ చేతులు మేలు చేసే చేతులుగా మార్చండి, ఈ కాలు మేలు కొరకు పరిగెత్తే కాలుగా మార్చండి నాయన. అలాగే నాయన ప్రభ, మేము చేసే ఏ కార్యమైనా అయ్యా తండ్రి, మేము మేలు చేసి నాయన ప్రభ, అయ్యా తండ్రి నీ నుండి ప్రత్యుపకారం పొందుకునే వారి వల్లే మమ్మల్ని చేసి నడిపించమని అడుగుచున్నాము నాయన. ఈ రోజు నుంచి నాయన ప్రభ, ప్రతి మేలు మా అకౌంట్లో ఉన్నాయని, నువ్వు తొందరలోనే నాయన ప్రభ మా మేలును మరింత మేలుగా మార్చి మాకు సహాయం చేస్తావని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మనం చేసిన మేలు ఏది మర్చిపోడు. బీదలను మనం కటాక్షిస్తే దేవునికి అప్పించినట్టు. సో టుడే ఇఫ్ గాడ్ హెస్ స్పోకెన్ టు యూ త్రూ దిస్ వర్డ్, జస్ట్ రైట్ డౌన్, కింద కమెంట్లో ఇలా రాయండి, ఐ విల్ డూ గుడ్ అండ్ గుడ్ విల్ ఫాలో మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక మంచి మాటతో, ఒక మంచి వార్తతో మీ ముందు ఉన్నాను. ఈ వారంలో నవంబర్ 6, 7, 8 తారీఖులలో ఉపవాస ప్రార్థన నిర్వహిస్తూ ఉంటున్నాం. మీ అందరికీ తెలుసు, ప్రతిసారి మనము నిర్వహించినప్పుడు 7 గంటల సేపు మనము దినానికి 7 గంటల సేపు దేవుని సన్నిధిలో మనం ఉంటాం. అంటే దాదాపు 21 గంటల సేపు దేవునిలో మనం ఉంటాం. వాక్యంలో మనం చూసినట్లయితే కొన్ని దీవెనలు రావాలంటే మనము దేవుని బతిలాడితే వస్తూ ఉంటాయి, లేక దేవుని సన్నిధిలో మనం కూర్చొని
కనిపెడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. మార్క్స్ వార్త 9:29లో మనం చూసినట్లయితే ఈ విధమైన సమస్యలు కేవలం ప్రార్థన ఉపవాసము ద్వారానే వదులుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొన్ని విధములైన మరి ఎంతో కాలం నుంచి మిమ్మల్ని పీడిస్తున్న ఆ యొక్క సమస్య, ఎంతో కాలం నుంచి మిమ్మల్ని కష్టపెడుతున్న ఆ కష్టము నష్టము దేవుడు తొలగించబోచున్నాడు. అందుకే ఈ 6, 7, 8 తారీఖున నిర్వహించడానికి దేవుడు మన కృపను చూపిస్తూ ఉంటున్నాడు. 7 గంటలు అంటే ప్రతిరోజు 7 గంటలు అంటే 3 రోజులకి 21 గంటలు దేవుని సన్నిధిలో కూర్చుంటే ఒక బ్రేక్ త్రూని మీ జీవితంలో మీరు చూస్తారని నేను దృఢంగా నమ్ముతూ ఉంటున్నాను. నేను ఎంతగానో ఆశిస్తూ ఉంటున్నాను. చూడండి, అన్ని ఆకలి కంటే దైవికమైన ఆకలి చాలా శ్రేష్టం అంట. ఎవరైతే దైవికమైన ఆకలి కలిగి ఉంటారో అది చాలా పవిత్రమైన ఆకలి. ఈరోజు అటు ఆకలితో మీరు ఉండాలని కోరుచున్నాను. అగ్ని రాబోతుంది. మన జీవితాలను మనము మార్చబోయే సమయాన్ని దేవుడు ఈ యొక్క సమయాన్ని నవంబర్ 6, 7, 8 తారీఖున దేవుడు వాడుకోబోతున్నాను నమ్ముచున్నా. దేవుని సన్నిధిలో నిత్య సుఖమును ఉంటాయి. అంతేకాదు ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది. మనం సంతోషం చూడబోచున్నాం ఈ 2 నెలల్లో. అందుని బట్టి దేవుడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ని నిర్వహించాలని నమ్ముచున్నాను. డోంట్ మిస్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు కాల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఆ రోజు లీవ్ పెట్టుకోనండి. మార్క్ యువర్ క్యాలెండర్స్. ఆ రోజు ఆ 3 రోజులు దేవునితో గడపండి. బ్రేక్ త్రూ ఈస్ కమింగ్ యువర్ వే. God bless you. See you there at SR Conventions at 10 a.m. till 5 p.m. every day 6, 7, 8 November. God bless you. Praise the Lord.